చంద్రబాబు నాయుడిని 2004 తర్వాత ప్రజలు నమ్మటం మానేశారు. ఏ రకమైన కాన్ఫిడెన్స్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారికి కూడా ఉండేది. కేసీఆర్ గారిది వేరండి. రేవంత్ రెడ్డి గెలిచారంటే కాంగ్రెస్ కాదు, అది మహిమ. ఆ చెమట రక్తం మొత్తం చిందించింది బండి సంజయ్. కేసీఆర్ మీద వ్యతిరేకత తీసుకొచ్చింది బండి సంజయ్. బండి సంజయ్ని తొలగించిన తర్వాత ఆ వ్యతిరేకత ఉన్న ఓటర్లు ఇటువైపు చూడాలో అర్థం కాక కాంగ్రెస్ వైపు వేశారు. రేవంత్ రెడ్డిని చూసి కాదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు విజయం. బండి సంజయ్ ఉంటే హంగ్ వచ్చేది, మోస్ట్లీ ఆయన సీఎం అయ్యేవాడు. బీఆర్ఎస్ గత్యంతరం లేక బండి సంజయ్కి సపోర్ట్ చేసేవాడు. బండి సంజయ్ కనుక అధ్యక్షుడిగా ఉన్నట్టయితే, బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేట్టయితే ప్రమాణ స్వీకారం చేసేవారు ఆయన. కాంగ్రెస్కి ఇన్ని వచ్చేవాడు. మొత్తం ఓట్ అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనే విత్తనం వేసి, నారు పోసి, నీరు పోసి, ఎరువులు వేసి, కలుపు తీసి, చెమట ఓడ్చి ఒక ఎక్కడ వస్తుంది సార్ ప్రభుత్వ వ్యతిరేకత? చెప్పాలిగా ప్రభుత్వం ఎందుకు రాకూడదు? 5 ఏళ్లలో రాకూడదా? తీసుకురావాలిగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు. పోరాటాలు చేసింటే యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది. చేయట్లేదుగా. పక్కనేమో యాంటీ ఇన్కంబెన్సీ లేదని అంటారు. వ్యక్తుల్ని మార్చడంలో దానికి అది వేరు, ఆయన కాన్ఫిడెన్స్ అని అంటారు. మరి ఏ కారణం మీద ఈ రోజున టీడీపీ మేము అధికారంలోకి రాబోతున్నామని గట్టిగా చెప్పగలుగుతోంది? టీడీపీకి చెప్పుకోవడానికి ఏముందని చెప్పాను కదా. తీసిపారేయడానికి కాదు కదండి. 30 ఏళ్ల పాటు ఆయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన 2004 తర్వాత చంద్రబాబు నాయుడు ఫేస్ మీద ఎప్పుడు ఓట్లు పడలేదు ఆయనకి. ఆయనకు అధికారం వచ్చింది 2014లో. పవన్ కళ్యాణ్ అనే ముసుగు వేసుకొని కాపు సామాజిక వర్గాన్ని నమ్మించి ఓట్లు వేయించుకునేందుకు పవన్ కళ్యాణ్ అనే ఫేస్ మాస్క్ పెట్టుకుని వెళ్ళాడు కాబట్టి గెలిచాడు. లేకపోతే 2014లోనే చాప్టర్ క్లోజ్. ఈ రోజున కూడా 2019లో ఏం చేశాడు? నాకు ఎలాగో కాపు సామాజిక వర్గం ఓట్లు వేయట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ చేత పోటీ చేయించి కాపు ఓట్లన్నీ ఆయన క్యాప్చర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు. ఫెయిల్ అయింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా క్రెడిబిలిటీ కోల్పోయాడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వచ్చి చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తానా సరే, శ్రీ మహావిష్ణువుని కూడా శంకించి చూస్తారు. ఏంటి ఈయన పక్కన నిలబడ్డాడని. సో పవన్ కళ్యాణ్ నథింగ్. పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడుతో ఎప్పుడైతే కలిశాడో పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ గాన్. సో రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన కలిసి ఉండటం అనేది వాళ్ళకి నష్టమే తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లాభాన్ని వాళ్ళ ఎటువంటి నష్టాన్ని చేకూర్చలేవు అని అంటారు. వీసమెత్తి నష్టం కూడా చేయలేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే గత నెల రోజులుగా మధ్యలో కాంగ్రెస్ పార్టీ వస్తే చెప్పాను కదా, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టైంలో నువ్వు వచ్చి నేను ఏదో చేస్తానంటే ఎందుకు నమ్ముతారు సార్? వెళ్ళవయ్యా అంటారు. టీడీపీ సరిగా చేయలేదన్న నమ్మకంతో వైఎస్ఆర్సీపీకి వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సరిగా చేయట్లేదన్న నమ్మకం ఉన్నప్పుడు, వాళ్ళకి ఆలోచన వచ్చినప్పుడు ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తారు. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకోండి ఆ టైంలో, కాదనంటారా జనం? కాదండి, ప్రత్యామ్నాయం రాత్రి ఇట్లా వేస్తే అల్లావుద్దీన్ అద్భుత దేవంగా రాదు. వాళ్ళు ఏం చేశారు? ప్రజలు కాంగ్రెస్ పొత్తు మీద వెళ్తాయండి. టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మోడీ అక్కడ కర్ర కాల్చి బాధపడతాడు. అలా ఎలా అనుకుంటారు? చంద్రబాబు నాయుడు చేయమని స్టేట్ 2019లో చేసింది అదే కదా. 2018 కాంగ్రెస్లో ఏమైంది? తెలంగాణలో చేశారు. 2018లో ఫలితాలు ఏమొచ్చాయి? మొన్న ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ కనుక కాంగ్రెస్ గెలిచింటే ఈ పార్టీకే ప్రకటన వచ్చేసేది. సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాము ఓడిపోతామన్న సంఖ్య అయితే లేదు ఎక్కడా కూడా. నల్లేరు మీద నడక. ఎన్నికలు 2024 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి నల్లేరు మీద నడక. 104 ఇప్పుడున్న సీట్లకి 151 సీట్లకి పెరుగుతాయా తగ్గుతాయా ఏంటి దాని గురించి? ఒకవేళ కనుక రివర్స్ అయితే మీరు అన్నదానికి రివర్స్ అయితే 50 అంటున్నారట. 50 వస్తే మీకు వీళ్ళకి 100 వస్తాయని అంటారు. సగం మీసం పెట్టుకు తిరుగుతా. రాజశేఖర్ గారు తిరుగుతారు. చింతా రాజశేఖర్, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కూటమి అధికారంలో వచ్చమంటారా? ఇది క్లిప్ ని ప్లే చేయండి. సగం మీసం పెట్టుకుని తిరుగుతా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సీట్లు అటు ఇటు వస్తుంది. గెలవటం ఏముంది? ఇప్పుడు మొన్న 61కి 64 సీట్లు తెచ్చుకుని 60 మ్యాజిక్ ఫిగర్ అయితే 64 సీట్లు తెచ్చుకుని గవర్నమెంట్ ఏర్పాటు చేయడం అనేది పెద్ద సమస్య కాదు. 61 సీట్లతో కూడా ఇది వరకు బీఆర్ఎస్ ముందుకెళ్ళింది. నేను చెప్తున్నాను, ఆన్ కెమెరా చెప్తున్నాను, మీరు రికార్డ్ చేసుకోండి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో 2024 ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా 90 రోజుల దాకా టైం ఉంది. లేదు, అక్కర్లేదా? ఎందుకని అంటున్నానంటే తెలంగాణ రాజకీయాలని ఇట్లాగే మాట్లాడారు చాలా మంది. చివరికి పరిస్థితులను చూసి నాలుగు ఖర్చుకున్నారు చాలా మంది. నేను మాటకు కట్టుబడి ఉంటాను. చివరికి నాలుగు ఖర్చుకున్నారు చాలా మంది. మేము అట్లా నేను మాటకు కట్టుబడి ఉంటాను. ప్లేస్ లో కూడా కూర్చుని చాలా మంది అదే చెప్పారు. నేను మాటకు
కట్టుబడి ఉంటాను. బీఆర్ఎస్ వచ్చి తీరుతుందని చెప్పి మేము కూడా ఇచ్చుకున్నాం చాలా. నేను చెప్పలేదు, నేను 65 వస్తే కాంగ్రెస్కి అని చెప్పాను. నా వీడియోస్ చూసుకోండి. 2 నెలల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విల్ టచ్ 65 అన్నాను. 65 దాటదని చెప్పాను. 60-65 మధ్యలో చెప్పాను. ఒకసారి మాత్రం 65 పక్కా వస్తాయని చెప్పాను. 64 వచ్చినాయి. సో ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రిగా. తెలుగుదేశం జనసేన కూటమి ఇప్పటి వరకు ఉన్న 50-50 అన్న ఆలోచనలు అయితే ఎక్కడా లేవు మీలో. లేవు. 100 మార్క్ దాటేస్తుంది ఈజీగా. 88 కాదు, 100 మార్క్ దాటేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఇతర ఎవరు చేసినా సరే, అంటే టీడీపీ జనసేన పార్టీల నుంచి నేను సగం మీసం పెట్టుకుని తిరుగుతా వాళ్ళు అధికారంలో ఉన్న రోజులు. నాట్ ఓన్లీ వన్స్. అంత కాన్ఫిడెన్స్ ఏంటండి? నాకు తెలుసు, ఫీల్డ్ నాకు కనబడుతుంది కాబట్టి. ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని నమ్మకం. పర్వాలేదు. బట్ స్టిల్ ఐ విల్ స్టిక్ ఆన్ టు యువర్ వర్డ్. ఐ విల్ కీప్ అప్ మై వర్డ్. సగం మీసం రాసి పెట్టుకోండి, హైలైట్ చేసుకోండి. ఓకే, తప్పకుండా హైలైట్ చేస్తాను. అది మీ బ్యాడ్జీతో పాటు కనిపిస్తూ ఉంటుంది అది. తప్పకుండా. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేని వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో మనలేరు అని చెప్పని అనుకోవచ్చు. అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేని వాళ్ళు, ప్రత్యేక హోదా తేలేని వాళ్ళు ఎవరు కూడా రాష్ట్రంలో ఉండలేరు. ప్రత్యేక హోదా తేలేని వాళ్ళు ఇప్పుడు వచ్చేది ఎవరో? ముగ్గురు కూడా తేలేని వాళ్ళే కదా. జనసేన తేలేదు, టీడీపీ తేలేదు, జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు. పోటీయే ముగ్గురు మధ్యలో ఉన్నప్పుడు తేలేని వాళ్ళే వస్తారు. ఇంకా ఆ ప్రస్తావన రాదని అంటారు. అక్కడ ప్రస్తావన రాదు. కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజు వచ్చి నేను ప్రత్యేక హోదా అంటే నమ్మేంత పిచ్చోళ్ళు ఆంధ్రప్రదేశ్ జనం కాదు. నమ్మకం లేదు. మీరే అంటారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఎవరు కూడా సరిగ్గా స్పందించట్లేదని మీరు అన్నారు. మళ్ళీ ఈ రోజున వాళ్ళు మళ్ళీ పట్టించుకోవట్లేదు అంటే నేను వెంటిలేటర్ అయిపోయి డెడ్ బాడీ చచ్చిపోయి మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు వచ్చి సెలైన్ ఎక్కిస్తానంటే ఎట్లా? 5 సంవత్సరాల నుంచి గాడిదలు కాస్తున్నాం అంటున్నా. అందుకనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నా 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఎందుకు అంటున్నారు? అది నేను మొదటి నుంచి మిమ్మల్ని అడుగుతుంది. అదే వస్తే మొదటి సంతకం మీ అందరూ వేసిందే కదా, అందరూ కలిసి వేసిందే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి. అవునండి, వేసామండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు, పోరాటాలు చేయట్లేదు. చొక్కా పుచ్చుకోవాల్సింది ఎవరు? ప్రజలు. పోనీ ప్రజలు పుచ్చుకున్నారా? రేపు అదే ప్రజలు పుచ్చుకుంటారేమో, రేపు చొక్కా పుచ్చుకునే అడుగుతారేమో రేపు. ఏది ప్రత్యేక హోదా వద్దు అని రాసిచ్చినోడు కోటేస్తారా? లేకపోతే ప్రత్యేక హోదా ఇవన్నీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నోడు కోటేస్తారా? ఎట్లా వేస్తారు ప్రజలు? అడుగుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అడగని కూడా అడగట్లేదు కదా. ఒకళ్ళేమో ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. సరే, పక్కన పెడదాం కాసేపు. అసంతృప్తుల్ని ఏ రకంగా బుజ్జగిస్తారు ఈ రోజున? అసంతృప్తులు అంటూ ఇక్కడ అంటే ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, డౌట్ లేదు. వాళ్ళని బుజ్జగించాలా లేదా అనేది. ఇప్పుడు అసంతృప్తులు ఉన్నారని నేనే ఉన్నాను అనుకోండి. సపోజ్ నేను ఒక ఎమ్మెల్యే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నాకు టికెట్ ఇవ్వలేదు, నేనేం చేస్తాను? నాకు అసంతృప్తి ఉంది, తెలుగుదేశం దగ్గరికి వెళ్తాను. రెడ్డి సామాజిక వర్గంతో కుదరట్లేదు కాబట్టి ఈరోజు మళ్ళీ బీసీ నినాదం పైకి తీసుకొస్తాను. లేదు, సామాజిక సమతుల్యం పాటించడం కోసం తీసుకొస్తున్నాను. ఇది లాంగ్ పెండింగ్ అడ్రస్ చేయాల్సిన అవసరం ఇది. అసెంబ్లీ అంటే అన్ని కులాల ప్రాతినిధ్యం ఉండాలి కాబట్టి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు. వీ షుడ్ అప్రిషియేట్. నేను చెప్తున్నాను ఉదాహరణ. నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నాకు టికెట్ ఇవ్వలేదు, నేనేం చేయాలి? నెక్స్ట్ తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాలి. తెలుగుదేశం దగ్గరికి వెళ్తే వాళ్ళకి అభ్యర్థి ఒకటి ఉంటారుగా. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పనిచేయాలంటే తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాలి. తెలుగుదేశం దగ్గరికి వెళ్తే మీకు నా టికెట్ ఇస్తే నేను పనిచేస్తాను అంటారు. లేదు బాబు, మా దగ్గర అభ్యర్థి ఉన్నారు, నీకు టికెట్ లేదంటే నేను ఎందుకు పనిచేస్తాను? ఈ ప్రభుత్వం వస్తే కనీసం ఇక్కడ ఇంకో పోస్ట్ ఎమ్మెల్సీనో రాజ్యసభ లేకపోతే ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అక్కడికి వెళ్తే అది లేదు కదా. టీడీపీకి వెళ్తే టికెట్ ఇచ్చారనుకోండి, అక్కడ ఉన్న అభ్యర్థి ఇక్కడికి వస్తాడు. మీరు ఎప్పుడు అటువంటి జాగ్రత్తలు పాటిస్తారంటే చాలా క్లోజ్ ఫైట్ ఉంది, గెలవటం కష్టంగా కనబడుతుంది, ఏమాత్రం తప్పట అడుగేసినా సరే ఈక్వేషన్ మారినా సరే ఓడిపోతామనే భయం ఉన్న నాయకుడు మాత్రమే జాగ్రత్తగా ఎవరిని కదపకుండా చూస్తారు. ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు అనుకునే నాయకుడే కాన్ఫిడెంట్గా రిమూవ్ హిమ్ అంటారు. ఇవాళ December 20, నెక్స్ట్ January 20వ తారీఖున మళ్ళీ మీతో మాట్లాడతా తప్పకుండా. ఆ రోజు మీరన్న ఈ క్యాలిక్యులేషన్స్ అవి అప్పటికి ఇంకా కొనసాగుతాయేమో చూద్దాం. మీరు February 20, March 20 కూడా ఎన్నికలు అవ్వకపోవచ్చు నాకు తెలిసి. March ఫస్ట్ వీక్ లాస్ట్ చాలా మంది అది కూడా నేను చేస్తాను. ఎందుకంటే ఈ మన ఎలక్షన్స్ జరిగేవి పాఠశాలల్లో, పాఠశాల పరీక్షలు ఉంటాయి. పరీక్షలు అయిపోయిన తర్వాత మాత్రమే March ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో పెట్టుకోవచ్చు కదా. March ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో బడ్జెట్ ఇది ఉంటుంది కదా. ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఇట్. ఎందుకంటే డెఫినెట్లీ కానీ ఎండల్లో చాలా ఈసారి ప్రీపోన్ చేయాలని చూశారు కానీ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో చేస్తారేమో. అంటే లాస్ట్ టైం April 11 to May 13 వరకు ఎంతో చాలా లాంగ్ ప్రొలాంగ్ అయింది. ఈసారి అంతవరకు ప్రొలాంగ్ చేయకపోవచ్చు.